గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకు సంబంధించి అనేక మంది రక్షణ రంగ కాంట్రాక్టర్లతో తన ప్రణాళికల్ని పంచుకుంది. అలాగే మరింత పకడ్బందీగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును రూపొందించడానికి సంబంధించి రక్షణ రంగ నిపుణుల సలహాల్ని ట్రంప్ సర్కార్ కోరింది. 3 ఏళ్లలోగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. గోల్డెన్ డోమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుర్రకు పుట్టిన ప్రాజెక్ట్ ఇది. అమెరికాను ఇతర దేశాల నుంచి రక్షించుకోవడానికి ఏర్పాటు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఇది. వాస్తవానికి గోల్డెన్ డోమ్ ఒక ఆయుధ వ్యవస్థ. అమెరికా దేశం వైపు వచ్చే క్షిపణులను, ఇతర ప్రమాదాలను ఈ ప్రాజెక్టు ముందుగానే పసిగడుతుంది. శత్రు దేశాల క్షిపణులు టేకాఫ్ అవ్వకముందే వాటిని ధ్వంసం చేసే సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఒకవేళ టేకాఫ్ అయినా దారిలోనే వాటిని తుత్తునియలు చేయగలదు ఈ అధునాతన ఆయుధ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత ప్రధానమైనది. కాగా కొన్ని రోజుల కిందట గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై ట్రంప్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సదరు గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుకు సంబంధించి ట్రంప్ సర్కార్ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా ఈ ప్రణాళికలను ఇటీవల అలబామాలో జరిగిన ఒక కార్యక్రమంలో 3,000 మంది రక్షణ రంగ నిపుణులతో ట్రంప్ సర్కార్ పంచుకుంది. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును తాము ఎలా ఆవిష్కరించాలనుకుంటుందో ఈ సందర్భంగా ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో మొత్తం 4 తెరలు ఉంటాయి. వీటినే సాంకేతిక భాషలో లేయర్లు అంటారు. వీటిలో ఒక లేయర్ పూర్తిగా అంతరిక్షంతో ముడిపడి ఉంటుంది. మిగతా 3 లేయర్లు భూమితో ముడిపడి ఉంటాయి. కాగా మొదటి లేయర్లో క్షిపణుల రాకకు సంబంధించిన సమాచారం ఉంటుంది. శత్రు దేశాలు అమెరికాపైకి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ఎలా పసిగట్టాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి కీలక అంశాలు మొదటి లేయర్లో ఉంటాయి. ఇలాగే మిగతా 3 తెరల్లోనూ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించిన అనేక అంశాలుంటాయి. కాగా ట్రంప్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకురాదలిచిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే సంస్థకు ఇవ్వదలుచుకోవటం లేదు ట్రంప్ సర్కార్. ప్రాజెక్టుకి సంబంధించిన కీలక అంశాలపై పనులు పూర్తి చేయడానికి అనేక మందికి బిట్లుగా కాంట్రాక్టులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. కాగా లాక్హీడ్ మార్టిన్ హోప్స్ సంస్థకు మెజారిటీ కాంట్రాక్టులు లభించే అవకాశాలున్నాయి. కిందటేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో అమెరికాను ఇతర దేశాల దాడుల నుంచి రక్షిస్తానన్నారు ట్రంప్. ప్రధానంగా ఇతర దేశాలు చేసే క్షిపణి దాడులను తట్టుకునేలా అమెరికాను దుర్భేద్యమైన కోటలా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అమెరికాకు రక్షణగా గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తానన్నారు ట్రంప్. కాగా ఈ ఏడాది మే నెలలో తొలిసారి గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రానున్న 3 సంవత్సరాల్లో గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మొత్తంగా $175 బిలియన్ గోల్డెన్ డోమ్ నిర్మాణం కోసం ఖర్చు పెడతామన్నారు ఆయన. ఇందులో మొదటి విడతగా $25 బిలియన్ కేటాయిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఒకసారి గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని ఏ దేశమూ అమెరికాను ఏమీ చేయలేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఏ దేశం క్షిపణులను ప్రయోగించినా వాటిని అడ్డుకునే శక్తి అమెరికాకు ఉంటుందన్నారు. చివరకు అంతరిక్షం నుంచి క్షిపణులు ప్రయోగించినా అమెరికాకు రవ్వంత నష్టం జరగదన్న ధీమా ట్రంప్ వ్యక్తం చేశారు. గోల్డెన్ డోమ్ అమెరికా సాధించబోతోన్న అతిపెద్ద విజయమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలు భయపడకుండా కంటి నిండా నిద్రపోవాలంటే గోల్డెన్ డోమ్ ఎంతో అవసరమని ఆయన వెల్లడించారు. కాగా అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అమెరికా తలపెట్టిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై అనేక ప్రపంచ దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పూర్తయితే అంతరిక్షాన్ని కూడా అమెరికా యుద్ధభూమిగా మార్చే ప్రమాదముందని రష్యా, చైనా దేశాలు అభిప్రాయపడ్డాయి. అంతిమంగా అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుతో యావత్ ప్రపంచంలో అస్థిరత నెలకొనే ప్రమాదం కూడా ఉందని ఈ రెండు దేశాలు పేర్కొన్నాయి. ఏమైనా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై గట్టి పట్టుదలతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్.